హాయ్ అందరికీ. కూర్గ్ ఊటీ విశేషాలతో మీ ముందుకు వీడియోతో వచ్చాను. నేను ఎక్కువగా టూర్స్ వెళ్తాను, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మా ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళదాం, తీసుకెళ్ళమని చాలా రిక్వెస్ట్ చేశారు. సరే, అవకాశం ఉంది కదా, వాళ్ళతో కలిసి నేను ఎంజాయ్ చేయొచ్చని కూర్గ్ ఊటీ వెళ్ళాను. కన్ను, ముక్కు, చెవులు, నాలుక, వీటిలో ఏ ఇంద్రియానికి ఎక్కువగా ఆతృత ఉంటుందో చెప్పండి? అందరికీ తెలుసు కదా, జిహ్వ, అదే నాలుక. కంటితో చూసిన ప్రతిదీ ఎంతో ఆతృతతో తినేస్తూ ఉంటాము. మరి కంటికి కనిపించే ఆ ప్రకృతిని చూసి ఎందుకు ఆనందించకూడదు? సర్వేంద్రియానాం నయనం ప్రధానం కదా. అలాంటి కన్నులను కాపాడుకుంటూ ఈ ప్రకృతిని చూసి ఆనందపడవచ్చు కదా. అలాంటి వాతావరణాన్ని మనకు భగవంతుడు ప్రసాదించిన నేత్రాలతో చూసి పులకించిపోవాలి. చక్కటి జ్ఞాపకాలను మన మనస్సులో నింపుకోవాలి. నాకు నచ్చినది అందరికీ నచ్చాలని లేదు కదా, కానీ ఒకే ఆలోచనలు, ఒకటే రకమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళు అందరూ ఒకే దగ్గరకు చేరి ప్రకృతిని చూస్తూ చక్కటి జ్ఞాపకాలను పొందుపరుచుకోవచ్చు. ఏమండి, గుడ్ మార్నింగ్. మీకు అందరు థ్యాంక్స్ చెప్తారట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ సూపర్ ఉంది, రూమ్స్ సూపర్ ఉన్నాయి. చెప్పండి, ఒక్కొక్కళ్ళు చెప్పండి. అయ్యో, అక్కడ అబ్బా, ఓకే. మా వారికి ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్పు. ఏమంటే మిమ్మల్ని తెచ్చుకుంటుంటే రావు పోయిపోయింది. అలా హ్యాపీగా నేను ఇంక మీకన్నా ఎక్కువ హ్యాపీగా. బాయ్ బాయ్. పెద్ద పెద్ద కొండలు, ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, జలపాతాలు, వాటి మధ్య దట్టమైన మబ్బులు, చల్లని గాలి, నీలిరంగులో ఆకాశం, పచ్చని చెట్లతో భూమి, రకరకాల పొడవాటి వృక్షాలు, తేయాకు తోటలు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, ఏనుగులు, రకరకాల పక్షులు, ఊహించని వర్షం, చిటపట చినుకులు. ఆహా, ఇవన్నీ కలగలిపితే ఊటీ. ఆ ఊటీ అందాలను వర్ణించి చెప్పలేను. అంత చక్కటి వాతావరణంలో మేము మా స్నేహితులం చాలా బాగా ఎంజాయ్ చేశాం. నీలగిరి కొండల్లో అందమైన ప్రకృతి ఒడిలో ఊటీ ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు సమ్మర్లో ఇక్కడికి వచ్చేవారు. ఊటీని కింగ్ ఆఫ్ ది హిల్ స్టేషన్గా పిలుస్తారు. ఇక్కడ తోడా తెగవారు నివసిస్తారు. ఊటీని ఒట్టకల్ మండ్ అని పిలిచేవారట. కాలక్రమేణా ఊటక మండుగా మారి చివరకు ఊటీ అనే పేరుతో స్థిరపడిపోయింది. ఊటీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి? సమ్మర్లో చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన హిల్ స్టేషన్. ఇక్కడ చూడాల్సినటువంటి ప్రదేశాలు: రోజ్ గార్డెన్. ఇందులో 20,000 రకాల గులాబీలు ఉంటాయి. దేశంలోనే అతిపెద్ద గార్డెన్ అది. రకరకాల గులాబీ పువ్వులండి. అలా దగ్గర నుంచి ఆ పూలను చూస్తూ ఉంటే మనసు ఎంత ఆనందంగా అనిపించిందంటే, అది చాలా పెద్దగా ఉంది ఆ గార్డెను. దాదాపు ఒక 3-4 అవర్స్ దాన్ని చూస్తూ ఉండిపోవచ్చు, అంత సమయం పడుతుంది. కానీ బాగా ఎండగా ఉండడం వల్ల ఎక్కువసేపు మేము స్పెండ్ చేయలేకపోయాము. ఎంత అందమైన ప్రదేశం అంటే మాటల్లో చెప్పలేను. అది చూస్తే అనుభవిస్తేనే తెలుస్తుంది. ఊటీలో నాకు నచ్చిన ప్రదేశాల్లో రోజ్ గార్డెన్ ఒకటండి. నేను 10 years బ్యాక్ ఊటీ వెళ్ళాను ఫ్యామిలీతో. అప్పుడు నేను చాలా టైం స్పెండ్ చేశాను అక్కడ. చాలా ఆనందం కలిగించింది నాకు. తిరిగి మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్తానని అనుకోలేదు, బట్ ఫ్రెండ్స్తో వెళ్ళాను. చాలా నచ్చిన ప్రదేశం అండి రోజ్ గార్డెన్. తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశం అది. పైకర సరస్సు, చక్కటి బోటింగ్ చేయొచ్చు.
తర్వాత దొడ్డబెట్ట. టెలిస్కోప్ ద్వారా ఊటీ అందాలను చూడొచ్చు. ఎకోర్యాక్, ఊటీ సరస్సు, బొటానికల్ గార్డెన్స్. ఈ బొటానికల్ గార్డెన్లో వివిధ రకాల పువ్వులు, తోటలే కాదు, సూర్యుడి వెలుగులో అందంగా కనిపించే పచ్చిక బయళ్ళు, లాన్లు చాలా బాగుంటాయి. తర్వాత డాల్ఫిన్ నోస్. డాల్ఫిన్ ముక్కు పోలికతో ఉండడం వల్ల ఈ ప్రదేశానికి పేరు వచ్చింది. ఇక్కడ నుండి ఊటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ముకుర్తి నేషనల్ పార్కు, ఎమరాల్డ్ సరస్సు, ఇంకా చెప్పుకోదగిన చాలా అందమైన, ప్రధానంగా మనందరినీ బాగా ఆకర్షించే కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్. ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ పొడవైన హ్యాంగింగ్ బ్రిడ్జ్, రోజ్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, టీ గార్డెన్, మేజ్ గార్డెన్, ఇంకా డాన్సింగ్ ఫౌంటైన్ ఉన్నాయి. ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ ప్రదేశాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల పువ్వులండి, చాలా పెద్ద పెద్ద పువ్వుల మధ్యన, వేల పూల మధ్యన మనం ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం కలిగింది. నేను కవయిత్రిని కాదు కదా, నేను అది వర్ణించటానికి, అందుకే మామూలు మాటలతో చెప్తున్నాను. ఇంత అందమైన ప్రదేశానికి ఫ్రెండ్స్తో రావటం, ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయటం, ఇది ఒక చక్కటి అనుభూతిని కలిగించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చక్కగా 3 days ప్లాన్తో వెళ్ళి చూసి రావాలి. నా వీడియోస్ చూస్తే సరిపోదు, నన్ను ఫాలో అయితే నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. మరిన్ని ఊటీ విశేషాలు తెలుసుకోవాలంటే యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళ వ్లాగ్స్ చూసి వివరాలు తెలుసుకొని వెళ్ళండి. ఓకేనా? ప్రస్తుతానికి నాతో పాటు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. బ్రతికితే గులాబీ పువ్వులా బ్రతకాలి. ఉదయాన్నే విచ్చుకొని సాయంత్రానికల్లా వాడిపోయి తల్లి ఒడిలోకి జారిపోతుంది. కొద్ది సమయం ఉన్నా మంచి సువాసనను వెదజల్లుతుంది. మన కంటికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనం కూడా అలాగే ఉండాలి. భగవంతుడు ఎంత ఆయుష్ ఇచ్చాడని కాదు, ఇచ్చిన జీవితంలో ఎంత సంతోషాన్ని పంచామా అనేది ముఖ్యం. అందుకే గులాబీ అంటే నాకు చాలా ఇష్టం. बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। किसी का ना पहरा, रंग बहारों ने भरा मेरे जीवन में, रंग बहारों ने भरा मेरे जीवन में। आज मैं आजाद दुनिया के चमन में, पंछी बनूं